నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం। శ్రావణ మాసపు తొలి శుక్రవారంతో పాటు నాగుల పంచమి కూడా కావడంతో దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి। నాగదేవతలకు భక్తులు పూజలు చేసి పాలు పోశారు। మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు క్షేత్రాల్లోనూ విశేష పూజలు అభిషేకాలు కొనసాగాయి। ఆ విశేషాల సమాహారాన్ని భక్తి టీవీ మీకు ప్రత్యేకంగా అందిస్తుంది। గరుడ పంచమిని పురస్కరించుకొని తిరుమలేశుడు గరుడ వాహనంపై దర్శనమిచ్చాడు। గరుడ పంచమి పర్వదినం సందర్భంగా మలయప్ప స్వామి సర్వాభరణ భూషితుడై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు। తిరుమాడ వీధుల్లో గోవిందనామం మార్మోగింది। శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద అందరూ పలకాలి తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవిందనామ స్మరణ చేయండి మోక్షాన్ని పొందండి గోవింద గోకుల నందన గోవింద గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గట్టిగా వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధర గోవింద దశరథనందన గోవింద దశముఖవర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి। వేదఘోష నడుమ అమ్మవారిని ఆలయ అర్చకులు సుగంధ పరిమళ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు। అనంతరం అనేక రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు।
తిరుపతిలోని కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ మాసం తొలి శుక్రవారపు శోభ సంతరించుకుంది. అమ్మవారికి ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకించారు. అనంతరం మూలమూర్తిని సుందరంగా అలంకరించారు. మహిళా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భీమవరంలోని శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో అమ్మవారికి కుంకుమ పూజ జరిగింది. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ద్వారకా తిరుమలలోని శ్రీ కుంకులమ్మ ఆలయంలో శ్రావణ మాస శోభ సంతరించుకుంది. తొలి శుక్రవారం సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారికి పూజలు చేసి హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో చండీ హోమం, కుంకుమార్చనలు జరిగాయి.
వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకం, రాజన్నకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి మాతకు షోడశోపచార పూజలు చేశారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా హైదరాబాద్ ఈఎస్ఐలోని శ్రీ విజయలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో వేదఘోష నడుమ ఆలయ అర్చకులు అమ్మవారిని అద్భుత రీతిలో అభిషేకించారు. తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం 37వ జగద్గురు శ్రీ విధుశేఖర భారతి స్వామీజీ 32వ జన్మదినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారిని అద్భుత రీతిలో అభిషేకించారు. పటికలింగానికి, శ్రీచక్రానికి శ్రీ విధుశేఖర భారతి స్వామీజీ ప్రత్యేక అర్చన చేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి స్వామివారు అనుగ్రహ భాషణ చేశారు. అనంతపురం జిల్లా పంపనూరులోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. స్వామివారిని పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో నాగపంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. సహస్రలింగేశ్వరుడి సన్నిధిలోని భారీ గరుత్మంతుడి విగ్రహానికి విశేష అభిషేకం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎత్తైన వైనతేయుని విగ్రహం ఇదే కావడం విశేషం. 30 అడుగుల ఎత్తులో కొలువుదీరిన స్వామివారు భక్తులను అనునిత్యం అనుగ్రహిస్తున్నారు.
నాగుల పంచమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలోని నాగదేవతకు పూజలు జరిగాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు పుట్టలో పాలు పోసి పూజలు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని నాగదేవత ఆలయంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలోని 1008 నాగదేవత విగ్రహాలతో పాటు మానసాదేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి నల్గొండ జిల్లా వలిగొండలోని హరిహర త్రిశక్తి క్షేత్రంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాగదేవతలకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. మంగళహారతులు సమర్పించారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారంతో పాటు నాగుల పంచమిని పురస్కరించుకొని హైదరాబాద్ బోడుప్పల్లోని శ్రీ మాతా నిమిషాంబాదేవి ఆలయం శోభాయమానమయ్యింది. 1116 చీరల విశేష అలంకరణలో అమ్మవారు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి పూజ ఘనంగా జరిగింది. పూజ అనంతరం అమ్మవారిని రకరకాల పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ విద్య ఓ తపస్సు వంటిదని అభివర్ణించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.